హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం గ్లోబ్ ట్రోటర్ మ్యూజిక్ పైన. సో అదే SSMB 29 పైన నుంచి వచ్చింది. అసలు ఎవరికి తెలియక కూడా వదిలేశాడు. సడన్గా వచ్చింది అసలు వీడియో సాంగ్. అసలు ఇది ఒరిజినల్ ఫేక్ అని కనుక్కునేకి చాలా సేపు పట్టింది. స్క్రోల్ చేస్తాంటే సడన్ గా వచ్చింది. నేను ఫేక్ అనుకున్నా అసలు. మళ్ళీ టీ సిరీస్ ఓపెన్ చేసి సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. నేను కూడా ఆ ట్విట్టర్ లో వెళ్ళి అప్పుడు వాళ్ళ ట్వీట్ చేసింది కదా. సో ఓకే రాజమౌళి వదిలాడంటే అప్పుడు సడన్ గా మీకోసమే ఇప్పుడు రియాక్ట్ అయితే చేస్తున్నాం కదా. సో మ్యూజిక్ ఇది మ్యూజిక్ ఏదో కూడా తెలియదు కదా. అంటే అక్కడ సింగర్ లైక్ అవి ఉన్నాయి. సో అవి కనిపెట్టి లైక్ మేమైతే మ్యూజిక్ అన్నట్టు అనుకుంటున్నాం. లేకపోతే ఏమైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా అదే బీజిఎం ఏమైనా ఉండొచ్చు. సో మాతో పాటు మీరు కూడా చూసి తెలుసుకోండి. సో లెట్స్ గో. శాసిస్తూ ప్రతిరోజు వేగాన్ని శ్వాసిస్తూ వెనుగాలై తిరిగే ఖండాలు దాటేస్తూ ఖగరాజై వాలే. లిరిక్స్ బట్టి చూస్తే సిచ్యువేషన్ అంత తిరిగేదే ఉంది. మైకో ఊరికే పెట్టేసారు. మొత్తం వైబ్రేట్ అవుతాను. గ్లోబ్ ట్రోటర్ బాబు వా ఆ కటౌట్ చూడరా రే. రాదా వాణి పడేశారు. విజయం బాగుంది. లిరిక్స్ కూడా బాగున్నాయి. ఎంతమంది జనాలు కాశీలో తీస్తారా? ఓకే ఫిక్స్. విజయం అయితే ఆ ఏజ్ లో కూడా పడుతున్నాడంటే నాకైతే అర్థం కాదు. కేర్వాణి మ్యూజికల్ అంతా చూడు గ్లోబ్ పైన ఫోకస్ చేశాడు. అంటే మొత్తం రికార్డ్ కొట్టేస్తాను. మొత్తం ఇంటెన్స్ గా నిజం మొత్తం గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఆన్ November 15. అంతేనా? అంతే. బీజిఎం అయితే ఎక్సలెంట్ గా ఉంది. లిరిక్స్ కూడా బాగున్నాయి. అసలు కేర్వాణి ఇస్తాడు మ్యూజిక్. వేరే వాళ్ళు ఎవ్వరికి అసలు వేరే మూవీస్ లో అయితే తన మ్యూజిక్ అంతలా అనిపించదు, కానీ రాజమౌళి మూవీస్ లో మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. నిజమైతే వేరే మూవీస్ లో అసలు కేర్వాణి అన్న అసలు అదే అసలు రాజమౌళికి ఇస్తాడు.
అసలు అసలు ఎవరే కానీ ఇవ్వలేదు అసలు ఎన్ని 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 ఓఎస్ అలా వాడుకుంటారా తెనకట్టిస్తారా అర్థం కాదు. అసలు అర్థమే కాదు. ఇంకా నెక్స్ట్ మాట్లాడాలంటే శృతి హాసన్. శృతి హాసన్ అసలు పీక్కుని పాడింది అసలు ఫస్ట్ శృతి హాసన్ సింగర్ అంటే దానికో ఐ మీన్ అదే నేను ఫేక్ అనుకున్నాను. ఏం చెప్పాలంటే శృతి హాసన్ అయితే సింగర్ ఏంది అన్నట్టు చూస్తే అసలు ఏమైనా పాడిందా అసలు కదా, అసలు ఏమైనా నిజం నిజం బయటకు వచ్చే. ఇంకా మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సలార్ మూవీలో తన యాక్టింగ్ కాదు తన వాయిస్ ని బాగా ట్రోల్ చేశారు. స్లాంగ్ ఆ వాయిస్ ని అందరూ ట్రోల్ చేశారు. నెగిటివిటీ చాలా వచ్చింది దానికి. సో ఆ వాయిస్ ని పాజిటివ్ గా మార్చుకొని సో ఇప్పుడు ఇలా పాడి సో దానికే పాజిటివ్ గా మార్చుకొని దాన్నే లైక్ ఆ నెగిటివ్ ని ఆ ట్రోల్ ని ఇప్పుడు ఎలా పాజిటివ్ వేలో తీసుకొని ఇప్పుడు ఎలా అసలు నాకైతే అర్థం కాదు. చూడండి అసలు నిజం శృతి హాసన్ గ్రేట్ అని నేనైతే అంత ఈ వర్డ్ తో అసలు మ్యాక్స్ తన యాక్టింగ్ ట్రోల్ చేయలేదు. అప్పుడు తన వాయిస్ తన ఇంగ్లీష్ వాయిస్ ని చూసి ఏంద్ర ఇది ఈ బాధ మాకెందుకు అన్నట్టు నిజంగానే అనుకున్నా. అంతెందుకు గాయస్ నేను కూడా అది అనుకున్నా అప్పుడు. లేదు సో ఇప్పుడు ఎంత బాగా పాడిందంటే సో వేరే వాళ్ళు పాడితే అంత సింక్ అవ్వదు అన్నట్టు అనేటట్టు పాడింది తినైతే. యాక్చువల్ గా బాగా సింక్ అయింది. సో ఇంకా ఇంకో పెద్ద డౌట్ ఏంటంటే మీ దగ్గరైనా క్లారిఫై చేయండి. ఆ గ్లోబ్ ట్రోటర్ అన్నట్టు అది టైటిలా లేకపోతే ఈవెంట్ టైటిలా? నేనైతే ఈవెంట్ టైటిల్ వారణాసి అని అన్అఫిషియల్ గా చెప్పారు. సో గైస్ మీరు ఏది టైటిల్ మీరేదనుకుంటున్నారు లేకపోతే మేమేదైనా మిస్ అయితే మీరు ఖచ్చితంగా కాదు. నేనైతే మహేష్ అన్న ఫ్యాన్ కాదు, రామ్ చరణ్ ఫ్యాన్. అయినా ఈ మూవీతో ఏ రికార్డులు ఉండవు నిజంగా. చూడండి గైస్ చెప్తున్నా గ్లోబ్ ట్రోటర్ అంటున్నారు కదా. సో గ్లోబ్ ట్రోటర్ కాదు ఐ మీన్ మహేష్ బాబు వెళ్తాడు చూడు గ్లోబల్ లో ఐ మీన్ రాజమౌళి తీసుకెళ్లి ఆడ కూర్చోబెడతారు ఖచ్చితంగా. ఆయన కటౌట్ చూస్తుంటేనే ఏమో నిమిషం అసలు ఇప్పుడు తీసే ప్రతి సినిమా ప్రతి యాక్టర్ ఇంకా గ్లోబ్ లోనే ఇంకా రీచ్ అయిపోతారు ఖచ్చితంగా. మహేష్ బాబు ఫస్ట్ ఐ మీన్ అంటారు కదా రీజనల్ గానే ఐ మీన్ రీజనల్ కి పరిమితం అన్న వాళ్ళు మహేష్ బాబుని. సో ఈ మూవీతో పోతాడు చూడు. మూవీ తర్వాత ఉన్నాడు ఇంకా ఎవరు మీకేముంది పాన్ ఇండియా మూవీస్ అన్నట్టు అంటారు. ఐ మీన్ వేరే ఫ్యాన్స్ లైక్ అలా ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. సో మహేష్ బాబు ఫ్యాన్స్ చెప్తున్నారు చూడండి ఖచ్చితంగా వేరే లెవెల్ కూర్చోబెడతారు రాజమౌళి అయితే. ఇదైతే రాసి పెట్టుకోండి. మళ్ళీ మహేష్ అనేది దిగాలంటే కొన్ని సమస్యలు ఎక్కడ దాపుకునేది నాకైతే అర్థం కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఐ మీన్ గొడవలు ఏందండు కానీ మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిందంటే మొన్న గుంటూరు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు పోతారు. ప్రతి ఒక్కరు పోతారు. న్యూట్రల్ ఆడియన్స్ అందరు పోతారు. అవును యాక్టింగ్ కూడా బాగుంటది అన్నది కూడా వేరే లెవెల్ యాక్టింగ్ చేస్తారు. సో మేమైతే నవంబర్ 15 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఒకరు ఇట్లా హైప్ పెంచుకుంటూ పోతున్నారు. మొన్న ఏమో పృథ్వీరాజ్ కుంభ ఈ రోజు ఏమో ప్రియాంక చోప్రా ఇప్పుడు ఇది ఈ ఫస్ట్ లోకి వస్తుందో గ్లిట్స్ వస్తుందో అది కూడా మాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ లో రాయండి. సో గైస్ మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ లో రాసేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలానే సపోర్ట్ చేయండి. సో బై.